హాయ్ హలో అందరికీ నమస్కారం. మాది బరిమామిడి గ్రామం, కుంతుర్ల పంచాయతీ, పెదబయలు మండలం. ఈరోజు మాకు విత్తనాల పండుగ జరుగుతుంది. ఇది మా శంకుదేవుడికి ఈ విధంగా గుడి అలంకరణ చేయడం జరిగింది. బుర్రగట్టలు రెడీ. ఈ గుమ్మడి గిడ్డలు, అల్చందాలు అన్ని మన పండుగ వస్తువులు అన్ని ఎన్ని రకాలంటే అంతే. గంటెలు, కొర్రాలు, మరి ఏంటంటే మరి కందు గిడ్డలు అన్నీ. ఇది కూడా ఈ నందివాళ్ళు ఇచ్చిందంటే 18 రకాలు ఎన్ని రకాల వస్తువులు ఉంటుంది మనకు ఏజెన్సీకు. ఈ కొండపోడికి పండే వగరాలు మొత్తం కలిపి ఆ వస్తువులన్నీ కలిపి అప్పుడు జల్లడం ఇప్పుడు అన్ని వగరాలు వేస్తేనే మరి దానికి విత్తులు అన్నాడు. దీనికి ఈ మరి ఏదన్నా ఇప్పుడు మాసం ఉన్నది అనుకో, దానికి మరి కారము అని సామాన్లు అన్నీ వేస్తేనే దాని విలువ, దాని రుచికారం వస్తుంది. కానీ ఒకటి వేయకుండా అంతే మరి అన్నికి మరి విత్తనాలు. అగ్గి బయటికి లాగేసి కప్పేసి వద్ద ఎలా కప్పేసి అగ్గి ఇది కూడా ఒకసారి పలికేసి అక్కడే తెలుమప్పుడు ఆకస్వరమప్పుడు దళితరమప్పుడు నీటి జలమప్పుడు ఇతనాలు కొండలు విఘ్నేశ్వరమప్పుడు పంట బయలు ఈ గిన్నెలో అన్ని రకాల విత్తనములు అంటే సోలు, సామలు, వారి ఇంకా మనం పండించే పంట కూరగాయలు విత్తనాలన్నీ కలిపి వేయడం జరుగుతుంది. వీటిని ఏది ఎక్కువ వస్తే అది మనకు ఎక్కువ పండుతుందని ఒక నమ్మకం. గుమ్మడి గిడ్డలు పడ్డదా తమా ఊరుతామా గుమ్మగిల పడ్డా గంజాగిలకు పడ్డా గుమ్మడి గిడ్డ
సినమ్మ సినమ్మ అంతే మూడు సార్ ఇది సోమిడికి పట్టి కోడ్లు రెడీ చేయడం జరుగుతుంది. అలాగే కోడ్లు సెంట కూడా ముమ్మిరంగా జరుగుతున్నాయి. అలాగే వాటలు వేయడం కూడా జరిగింది. వాటల్ని 28 మందికి పంచడం కూడా జరిగింది. జిరుగు కళ్ళు రెడీ, బుర్రగట్టలు రెడీ, వాటలు వేయడం కూడా రెడీ జరుగుతుంది. ఈ విధంగా గ్రామస్తులందరూ కలిసి విత్తనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.